ఫ్రెండ్స్ అందరు గోవా పోతుండే డాడీ నేను కూడా పోతా డాడీ ప్లీజ్ డాడీ నేను కూడా పోతా ఎందుకమ్మా గోవాకు డాడీ న్యూ ఇయర్ గోవాలో మంచిగా అవుతాడు డాడీ నేను ఎప్పుడు పోలే కదా పోతా ఎవరు వెళ్తుండ్రు అంతా మా క్లాస్మేట్స్ డాడీ వాళ్ళందరూ నీకు తెలుసు తెలిసినతోనే పోతున్నా ఓ పని చెయ్యి నా క్రెడిట్ కార్డు అవసరమైతే మన కారు ఉంది కదా కారు డ్రైవర్ను తీసుకుంటూ ఎంత మంచివాడు డాడీ నువ్వు హ్యాపీ గోవా కొప్పుకున్నావు కార్ ఇచ్చావు క్రెడిట్ కార్డ్ తీసుకెళ్ళి ముందు థ్యాంక్ యూ డాడీ డాడీ నా ఫ్రెండ్స్ అందరు గోవా పోతాడు డాడీ నేను కూడా పోతా డాడీ నా ఫ్రెండ్స్ అందరు గోవా పోతాడు డాడీ నేను కూడా పోతా డాడీ నా ఫ్రెండ్స్ అందరు గోవా పోతున్నారు నేను కూడా పోతా ఏం డాడీ ఏం వినిపిస్తలేదా ఏంటి నువ్వు చెప్పేది ఏంటి డాడీ ఇట్లా కూర్చుంటే ఏం వినిపిస్తలేదా నీకు నువ్వు కూర్చొని చూడు ఒకసారి కూర్చొని చూడు ఓకే ఏమైనా మాట్లాడు డాడీ బీటెక్లా ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు బీటెక్ ఎన్ని పాస్ అయినావు నువ్వు అటెండెన్స్ ఎంత ఉంది నీది నిజమే డాడీ ఇలా కూర్చుంటే ఏం వినిపిస్తనే లేదు ఏమైందో ఏమై చేతికి ఏం వినిపిస్తలేదు బేటా ఇంతకుముందు ఏమన్నావు అమ్మో ఏం లేదు డాడీ నేను పోయి చదువుకుంటా ఏం లేదు డాడీ చదువుకోవాలి బుక్స్ కొని డాడీ అన్న డాడీ అంతే డాడీ ఇంకేం లేదు అన్నావా మమ్మీ నేను న్యూ ఇయర్ పార్టీకి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కుదిరితే 12 తర్వాత వస్తా లేకపోతే రేపు మార్నింగ్ వస్తా ఓకేనా ఓకే బేటా తొందర రావడానికి ట్రై చేయి ఓకే మమ్మీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఏమో చదువుకుంటున్నావు నేను చెప్పినా కదా మమ్మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంకా న్యూ ఇయర్ పార్టీ ఉంది నైట్ అవుట్ పోతున్నా అని పార్టీలు ఇంటిలు ఏం లేవు నాడు లోపలికి ఏంటి మమ్మీ పార్టీ మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ పర్మిషన్ మమ్మీ ఎందుకు అట్లా చేస్తావు మమ్మీ ఎప్పుడు పంపించవు పోయినసారి పంపించలేదు అంతకు ముందు సారి పంపించలేదు అంటే నెక్స్ట్ ఇయర్ కూడా నేను పోను మమ్మీ ఒకే పంపి మమ్మీ ప్లీజ్ మమ్మీ మంచిగా చెప్తినదే నందిని ఆ సీపురు గట్ట తీసుకురా తిరిగేస్తా వద్దులే మమ్మీ నేను ఎప్పుడు ఇంట్లోనే పడుంటా సరేనా ఇంట్లోనే చేసుకుంటా నేను న్యూ ఇయర్ జమలు జమోలే జమలు జమలు జమో చప్పలు చప్పోలే చప్పలు చప్పల పులుసు జమలు జమోలే జమలు జమలు జమో చప్పలు చప్పోలే చప్పలు చప్పల పులుసు న్యూ ఇయర్ అనగానే ప్రతి ఒక్కడే పబ్కో కాన్సర్ట్కి వెళ్ళుంటాడు నేను మాత్రం ఎటు వెళ్ళకుండా ఇంట్లోనే పడుకుంటున్నా ఛీ ఎనీవే అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఈ 2023 ఎలాగో వేస్ట్ అయిపోయింది కానీ ఈ 2024 నుండి అయినా ఎర్లీ మార్నింగ్ లేవాలి యోగా చేయాలి జిమ్ జాయిన్ అవ్వాలి జంక్ ఫుడ్ అస్సలు ముట్టుకోవద్దు ఓన్లీ హెల్తీ ఫుడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మాత్రమే తినాలి అసలు రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ లేవడం నేర్చుకోవాలి మెయిన్గా ఫోన్ ముట్టడం తగ్గియాలి అసలు ఈ ఫోన్ వాడద్దు అండ్ రేపటి నుంచి ఇంకా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి 2024 బ్రింగ్ అబండెంట్ బ్లెస్సింగ్స్ లేవు 10 అవుతుంది ఇంకో గంట అయితే 11 కూడా అవుతుంది పొద్దున్నే యోగా జిమ్ అన్నావు కానీ అబ్బా రేపు చూసుకోవచ్చులే మమ్మీ నన్ను డిస్టర్బ్ చేయకపో లేపే నేను లేవప్ప మమ్మీ ఆ పానగా ఫ్యాన్ ఆఫ్ చేసినట్టుంది కొంచెం ఫ్యాన్ అయ్యో ఫ్యాన్ ఏమయ్యా లేవు హలో ఏమే రాని ఇంటికి రమ్మన్నా కదే మొత్తం అన్ని సెట్ చేసినా మీరు రావడమే లేట్ ఏంటి మీ మమ్మీ తిడుతుందా అంటే ఫ్లాప్ అయినా సరే నేను రమ్యకు కాల్ చేస్తాను ఛీ వేస్ట్ది ఎంత ప్లాన్ చేశాను మొత్తం వేస్ట్ చేసింది సరే రమ్య కన్నా చేద్దాం హలో రమ్య మొత్తం పార్టీకి అన్ని సెట్ చేశాను నైట్ అవుట్కి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నావు
ఏంటి చుట్టాలు వస్తున్నారా? అయితే నువ్వు రావా? సరే మంచిది, బాయ్. కీర్తికి కాల్ చేద్దాం. హలో హలో కీర్తి, న్యూ ఇయర్ ప్లాన్ మన ఇంట్లో అనుకున్నాం కదా, మొత్తం సెట్ చేశానే. నువ్వు ఎప్పుడు వస్తున్నావు? ఏంటి చదువుకోవాలా? ఏంటి రేపు ఏమైనా ఎగ్జామ్ ఉందా అనే? హాలిడేనే కదే. నిన్నటి దాకా ఓకే అన్నారు కదా, ఇప్పుడు ఎందుకే ఫ్లాప్ చేస్తున్నారు? అయ్యో సర్లేదే, బాయ్. హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ముందు దాకా మేము వస్తాం, ప్లాన్ చేద్దాం, సిట్టింగ్ చేద్దాం, సోదంతా వాగుతారు. రండిరా ప్లాన్ చేసినాక అంతా సెట్ చేసిన తర్వాత రా అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క సోది రీజన్ చెప్తాడు. ఇక న్యూ ఇయర్ ఎప్పుడు ఇంతేనా మన బతుకు? ఇంట్లో ఏం చేస్తాం? ఇక ఈ టీవీలోనూ ఆ జబర్దస్త్ ప్రోగ్రామ్, ఏవో సోది సన్నాసి ప్రోగ్రాంలు వస్తాయి కదా, అది చూసుకుంటే ఇంకా నేను. ఎనీవే హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. Thank you for watching. If you like this video, please like, share and subscribe to my channel.